హిమోగ్లోబిన్ అభివృద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది జన్యు పదార్థాలైనటువంటి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ తయారీకి బాగా యూజ్ అవుతుంది. మన బాడీలో ప్రతి ఒక్కరికి కూడా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేటువంటివి ఖచ్చితంగా చాలా అవసరమండి. వీటన్నిటిని కూడా తక్కువున్నా కూడా మనకి ఎక్కువ అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి ఈ ఫోలిక్ అండ్ ఐరన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయానికి ఒక నెల ముందు వాడడం కూడా మంచిది. ఇప్పుడు మామూలుగా మనం సింగిల్ పర్సన్ అంటే ప్రెగ్నెన్సీ కాకుండా నార్మల్ వ్యక్తులకు కూడా ఏమవుతుంది, చాలా వరకి చాలా మంది బ్లడ్ తక్కువ అవడం జరుగుతుంది. దానివల్ల కూడా రకరకాల ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు బ్లడ్ తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అవుతుంది. అదే విధంగా మనకి లిప్స్ అనేది కూడా డ్రై అవుతూ ఉంటుంది. ఊరికే పగుళ్ళు రావడము, నాలుక డ్రై అవ్వడము, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనకి ఐరన్ తక్కువ అవడం వల్లే మనకి ఆ విధంగా వస్తుంది. అదే విధంగా కొంతమంది సో సింగిల్ పర్సన్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, గర్భవతి అయినప్పుడు వారు ఒక్కరే కాకుండా ఇంకొక బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఖచ్చితంగా ప్రసవం సమయంలో చాలా బ్లడ్ లాస్ అవ్వాల్సి వస్తుంది. అదే విధంగా సరైన రక్తం లేకపోతే లోపల బిడ్డకి చాలా రకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ప్రసవంలో ఉన్నప్పుడు కూడా ఈ ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ అనేది ఇస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బయట వాటితో పోలిస్తే మన సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ సమయంలో ఏమిస్తారు, ఐరన్ అండ్ కాల్షియం ఈ టాబ్లెట్స్, వీటితో పాటు ప్రోటీన్ ఇస్తారు. ఈ 3 రకాలు మాత్రమే ఇస్తారు. ఇంక వేరే మెడిసిన్ ఏమి ఇవ్వరు మనం హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే ఒకవేళ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు లోపల బిడ్డకి ఏదన్నా అవయవాలు పెరుగుతున్నాయా లేదా, హార్ట్ బీట్ ఎలా ఉంది, వీటన్నిటి స్కాన్ చేసి చెప్తారు. మెడిసిన్ మాత్రం ఓన్లీ కాల్షియం, ఐరన్ అండ్ ప్రోటీన్ ఈ 3 మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ఐరన్ ఫోలిక్ లో పుష్కలంగా ఉన్నాయి. ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ అంతా బాగుందన్నా కూడా పర్వాలేదు, ఇది యూజ్ చేయడం వల్ల గర్భధారణ సమయంలో యూజ్ చేస్తే వారికి డెలివరీ టైంలో కష్టం కాకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మెదడు అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. రక్తం తక్కువ అయితే ఎలా ఉంటామండి, చాలా నీరసంగా అవుతాము, కళ్ళు తిరుగుతాయి, పడిపోతూ ఉంటాము. అలా కాకుండా మనం ఫోలిక్ ఐరన్ వాడటం వల్ల మెదడు అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చాలా మంది డెలివరీ అయినప్పుడు వాళ్ళకి లోపం వల్ల బిడ్డలు పిల్లలు, చిన్న పిల్లలకి ఏమవుతుంది, ఇట్లా అక్కడ చూపించారు కదా లిప్స్ జ్ఞానం పోవడం అనేది, ఇలా రకరకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి పిల్లల్లో. పుట్టినప్పుడు సరిగా వాళ్ళకి అవయవ లోపాలు అనేటివి ఉంటాయి. అటువంటి అన్నిటి కూడా తగ్గించుకోవచ్చు మన ఫోలిక్ అండ్ ఐరన్ వాడటం వల్ల. ఎందుకు వస్తాయండి, మనం బిడ్డలో ప్రసవం చెందినప్పుడు కొంతమంది ఏదో ఒక అవయవ లోపంతో పుడుతూ ఉంటారు. దేనికి, మనం ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అటువంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ ఐరన్ ఫోలిక్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ సి, విటమిన్ బి12, జింక్ ఇవన్నీ కూడా మన బాడీకి ఐరన్ కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం కూడా రాకుండా మనకి తగ్గించేదానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఫోలిక్ అండ్ ఐరన్. నెక్స్ట్ వచ్చేసి ముందస్తు ప్రసవాన్ని కూడా నివారిస్తుంది. కొంతమంది నెలలు నిండకుండానే ముందే డెలివరీ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా ఈ ఐరన్ ఫోలిక్ వాడటం వల్ల నివారణ అనేది జరుగుతుంది. అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. అలాగే అలసటను, కాళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవడం, తరచుగా తలనొప్పి, జలుబులు ఇటువంటివి వచ్చే వాళ్ళకు కూడా ఈ ఐరన్ ఫోలిక్ ని వాడడం వల్ల తగ్గిస్తుంది. వ్యతిరేక సూచనలు ఏంటంటే 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి వాడకూడదు. అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయినాక మనం ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ ని ఇవ్వచ్చు. ఎవరికైనా కూడా, చిన్నపిల్లలైనా ఇబ్బంది లేదు. అదేవిధంగా స్టమక్ అప్సెట్, కడుపు కలత అంటే నీళ్ల విరోచనాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ ఫోలిక్ ఐరన్ క్యాప్సిల్ ని ఇవ్వద్దు.
ఇది వాడినప్పుడు కాల్షియం వాడకూడదు. మనం చెప్పుకున్నాం. మన దాంట్లో కాల్షియం కూడా ఉంది. లేకపోయినా మన దాంట్లో కాకపోయినా బయట ఎవరైనా కాల్షియం యూజ్ చేస్తున్నా కూడా ఎప్పుడైతే ఈ ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నామో కాల్షియం అనేది దానికి 2 కలిపి ఒకటేసారి వేసుకోకూడదు. మినిమం ఒక 4 అవర్స్, 8 అవర్స్ గ్యాప్ ఇస్తే వేసుకుంటే మంచిది. ఎందుకంటే దానివల్ల ఏం నష్టం కాదు. 2 ఒకటేసారి వేసుకున్నా నష్టం కాదు. కాకపోతే ఏందంటే అంత ఎఫెక్టివ్‌గా మనం తీసుకున్న సప్లిమెంట్ ఏదైతే ఉందో పనిచేయదు. దానివల్ల ఏమవుతుంది మనకి మంచి రిజల్ట్ రాదు. అదే విధంగా కొంతమందికి 2 ఏసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తల తిరిగినట్టు ఇట్లా అవుతుంది కాబట్టి కాబట్టి కాల్షియము, ఐరన్ ఫోలిక్ అనేది 2 ఒకటేసారి వేసుకోవద్దు. ఒకవేళ ఈ ఐరన్ టాబ్లెట్స్ క్యాప్సూల్స్ వేసుకుంటే మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ కాల్షియం వేసుకోండి. లేదా మార్నింగ్ కాల్షియం వేసుకుంటే ఈవినింగ్ ఐరన్ ఫోలిక్ అనేది వేసుకుంటే మంచిగా బాగుంటుంది. కాబట్టి సిచ్యువేషన్ లో వెళ్ళడం జరిగింది 2022లో. ఎప్పుడైతే నాకు ఈ బ్లడ్ తక్కువ అయినప్పుడు మా వారు అనేవారు ఊరికే ఎలా అంటే నాకు లిప్స్ డ్రై అయిపోయాయి అనమాట. పెదాల డ్రై అయిపోవడం, ఊరికే పెదాలు పగిలిపోవడము, ఎవరితోటన్నా మాట్లాడుతూ ఉంటే నాలుక అంతా చుట్టుకుపోవడము, అప్పుడప్పుడు నాకు తల తిరిగినట్టు అవ్వడము, ఇలా ఇబ్బంది పడేదాన్ని. వర్క్ ఏమో ఎక్కువ ఉంటుంది కానీ అదే విధంగా వర్క్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది మనకు రెస్ట్ కూడా తక్కువ అవుతుంటుంది. సరైన ఫుడ్ టైంకి తీసుకోలేము. ఇవన్నీ ఇబ్బంది పడేదాన్ని అన్నమాట. నేను ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే రామాంజనేయులు సారు చూసి ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఏదో ఇబ్బంది పడుతూ ఉంటావంటే లేదు సార్ ఈ విధంగా నాకు ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంది అంటే సార్ వెంటనే సజెషన్ చేశారు ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్స్ వాడమ్మా. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి ఎనర్జీ డ్రింక్ అని ఉంది, అది కూడా 2 యూజ్ చేయండి అమ్మా అని చెప్పారు. ఈ 2 యూజ్ చేసా నాకు వెంటనే ఈ కంప్లీట్ అయ్యే లోపలే మంచి రిజల్ట్ వచ్చిందండి. 11.5 అనేది నా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎన్నిసార్లు ఐరన్ క్యాప్సూల్స్ వాడు ఏదన్నా వాడినప్పుడే ఉంటుంది. మళ్ళీ మానేసిన అనుకో 3-4 మంత్స్ మళ్ళీ సేమ్ రిపీట్, మళ్ళీ 5, 6, 8 ఇంతే బ్యాలెన్స్ అవుతూ ఉండేది. ఈ ఐరన్ ఫోలిక్ యూజ్ చేశాక నాకు ఇప్పుడు పెదాలు అనేది పగిలిపోవడం లేదు. అదే విధంగా నాలుగు చుట్టుకోవడం గాని, అదే విధంగా తల తిరగడం గాని, బ్లడ్ తక్కువ అవడం కానీ ఏదీ లేదండి. ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కూడా మంచిగా 11 పాయింట్స్ పైనే ఉంటుంది. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయింది అనమాట. సో కాబట్టి నాకు ఈ శతావారి మ్యాక్స్ ఐరన్ ఫోలిక్ చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. చాలా మంది కూడా యూజ్ చేశారు. సో కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకుంటే మంచిగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి రోజుకి ఒకటైనా వేసుకోవచ్చు లేదా 2 అయినా వేసుకోవచ్చు. తిన్నాక భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. అదే విధంగా కాల్షియం ఇది మినిమం ఇక్కడ 3 గంటల గ్యాప్ అని చెప్పారు. 4 గంటల గ్యాప్ ఇచ్చి యూజ్ చేయండి. దీని కాస్ట్ పరంగా చూసినా కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. ఎంతంటే ₹240 మాత్రమే మనకి పడుతుంది. ఎంఆర్పి చూసుకుంటే 280, పీవీల పరంగా చూస్తే 8 పీవీలు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హర్వోన్. ఈ హర్వోన్ అనేది వెస్టేజ్లో హర్వోన్ అనేది చాలా బహుళ టోపీలు ధరించే ఆధునిక మహిళలకు బలమైన ఆరోగ్యాన్ని మరియు వెల్నెస్ బూస్టర్ గా పనిచేస్తుంది. దీంట్లో 11 ఖనిజాలు, 13 మల్టీ విటమిన్లు, 6 సహజ పదార్థాలు మరియు 6 అమైనో యాసిడ్లతో ఆధారితమైన ఈ క్యాప్సిల్స్ అలసటతో పోరాడడానికి, పిఎంఎస్ ని నిర్వహించడానికి, వేడి ఆవిర్లను మరియు మూడ్ స్వింగ్లను తగ్గించడానికి, అధిక శక్తి మరియు హార్మోన్ల పనితీరును నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ క్యాప్సిల్స్ యొక్క రోజువారీ వినియోగము మహిళల మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది మరియు రోజంతా చురుకుగా ఉంచడానికి అనుమతిస్తుంది. అంటే ఈ కంప్లీట్ గా చెప్తానండి. ఈ హార్మోన్ అనేది ఏంటంటే దీంట్లో మన బాడీకి కావాల్సినటువంటి మల్టీ విటమిన్స్ ఉంటాయి, అందులో ఖనిజాలు ఉంటాయి, సహజ సిద్ధమైనటువంటి 6 రకాల అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కొంతమంది ఎలా అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే కోపం వస్తుంది. వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అలాగే
అందరితోటి కలిసి ఉండాలని అనిపించదు. ఒంటరిగా ఉండాలని ఒక ఫీలింగ్ తోటి ఉంటూ ఉంటారు. అదే విధంగా ఆహ్, అదే మూడ్ స్వింగ్స్ అనేటివి గూడా తక్కువగా ఉంటుంది. వాటిది గూడా కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎక్కువ కోపం రావడం, ఎవరి మీదంటే వాళ్ళ మీద అరవడము, నీరసించడము, భోజనం చేయాలనిపించకపోవడము, ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళలో ఎక్కువ ఈ రిజల్ట్ ఉంటుందండి. వాళ్ళ బాడీ చాలా కంట్రోల్‌లో ఉండదనమాట. వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ మా ఫ్రెండ్‌కి ఇప్పించానండి. తను అదే విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. తనకి ఈ హార్మోన్ అయితే ఎప్పుడైతే ఇప్పించానో, ఇచ్చిన తర్వాత తనకున్న ప్రాబ్లమ్ అంతా గూడా క్యూర్ అయింది. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను చెప్పడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నీలిమ గారని చెప్పడం జరిగింది. మేడం ఇది చాలా బావుంది అని చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఈ హార్మోన్ వల్ల మనం మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూ కంట్రోల్. యూ కంట్రోల్ ఇందాక లేదని చెప్పాను ఆల్రెడీ. హెయిర్ అండ్ స్కిన్, నెయిల్ ఈ సప్లిమెంట్ కూడా మన దాంట్లో ఉందండి. ఇప్పుడు చాలా మంది హెయిర్ లాస్ అవుతూ ఉంటారు. అదే విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారంట. హెయిర్‌కి సంబంధించిన ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కిన్ గూడా డ్రై అవుతూ, దానివల్ల గూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెయిల్స్ గూడా కొంతమందిలో చూస్తే ఆరోగ్యంగా పెరిగితే ఓకే. ఆరోగ్యంగా పెరగకుండా కొంతమందికి ఎలా ఉంటాయంటే పుచ్చిపోవడము, సరిగ్గా పెరగకుండా ఉండడము, ఈ విధంగా ఉంటుంది. ఎవరికైతే హెయిర్ గ్రోతింగ్ అవుతూ హెల్తీగా ఉండి, స్కిన్ గ్లో ఉండి హెల్తీగా ఉండి, అదే విధంగా నెయిల్స్ గూడా హెల్తీగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. అది ఒక్కటే మనకి గుర్తింపు. ఎవరికైతే ఈ 3 రకాల్లో ఏదొక ప్రాబ్లమ్ ఉన్నా కూడా మన బాడీలో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉందనే మనకి ఐడెంటిఫిటీ మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. సో, కాబట్టి వెస్టర్న్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్‌ని వాడుకోవడం వల్ల జుట్టు రాలేదాన్ని తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. జుట్టు మరియు చర్మంపై ఉన్న కాలుష్య ప్రభావాలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఫార్ములా తోటి తయారు చేయబడడం జరిగింది. ఇది గోళ్ళ ఆరోగ్యాన్ని మరియు మెరిసే చర్మాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. సో, కాబట్టి మనం ఎవరైనా గూడా హెయిర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి, స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి, నెయిల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మనం ఓన్లీ బయట నుంచి ఇచ్చే ఒక షాంపూ యూజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుద్దని అనుకోవద్దు. అదే విధంగా ఒక స్కిన్ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక సోప్ వాడుకుంటే తగ్గుద్దనేది కాకుండా, మన ఈ హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్స్‌ని యూజ్ చేసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఏదైతే విటమిన్స్ డెఫిషియన్సీ ఉందో దాన్ని తగ్గించుకొని మనకి మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చంట. కాబట్టి వాటితో పాటు ఈ హెయిర్, స్కిన్, నెయిల్స్ అనే క్యాప్సూల్స్ సజెషన్ చేస్తే మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఆల్రెడీ అరుణ మేడం ఉన్నారు గదా! అరుణ మేడం వాళ్ళ బ్రదర్ వాడారు, తమ్ముడు. తనే చెప్పారు. తనకి వాళ్ళ ఫ్రెండ్‌కి ఇప్పిచ్చారనమాట. వాళ్ళ ఫ్రెండ్ గూడా మంచిగా ఉంది, బావుంది రిజల్ట్ అని చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళ తమ్ముడు గూడా యూజ్ చేసుకోవడం జరిగింది. హెయిర్, స్కిన్, నెయిల్. ఇవి వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్. ఇప్పుడు చూస్తే మనం ఉండే జీవన శైలిలో ఎక్కువ కాలుష్యం ఉండడము, అదే విధంగా వాటర్ పొల్యూషన్ అవ్వడము, వీటన్నిటి వల్ల గూడా ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. చాలా మంది యువతల్లో అయితే, చిన్న పిల్లలు, యూత్‌లో అయితే ఎక్కువ ఈ ప్రాబ్లమ్ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల మంచి స్కిన్, మంచి నెయిల్స్ అదే విధంగా హెయిర్ గ్రోతింగ్ అనేది తీసుకోవడము జరుగుతుంది. పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. ఈ డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అంటే ఇదొచ్చేసి మనకి ఏ విధంగా తయారు చేస్తారంటే 3.7 ప్లస్ ఆర్ మైనస్ 0.5తో సబ్బు లేని మరియు ఆల్కహాల్ లేని పరిష్కారము. ఇది స్త్రీ సన్నిహిత ప్రాంతానికి అనువైనది. ఇది బ్లూబెర్రీ, టీ బక్తార్
మరియు చమేమిలే ఫ్లవర్ యొక్క సారాలను కలిగి ఉంటుంది. ఇది వాసన బ్లాక్ రక్షణతోటి ఆహ్లాదకరమైన మరియు మెత్తగా మెత్తగా పడి మెత్తగా పాడిన సువాసనను అందిస్తాయి. అంటే ఈ డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ ఏంటంటే మన సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి కదా, జెంట్స్ కానీ ఆర్ లేడీస్ ఎవరైనా కూడా మనకు కొన్ని కొన్ని ప్లేసుల్లో ఏమవుతుందంటే దానివల్ల ఇచ్చింగ్ అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే విధంగా సోప్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మనకి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ పిహెచ్ లెవెల్ ఉంటుంది కాబట్టి దానివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఇంటిమేట్ డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ వాడటం వల్ల మన సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటుంది కదండి, అక్కడ ఇది వాష్ చేసుకోవడం వల్ల దురద ఇచ్చింగ్ రావడము లేకపోతే వేరే వేరే ఆ, ఏమంటారు ఎలర్జీస్ వీటన్నిటిని కూడా తగ్గించి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా అందరూ వాడుకోండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది ఉంటే చాలా మంచిది. కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. జెంట్స్ కి అయినా లేడీస్ కైనా ఎవరికైనా కూడా ఈ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ అనేది యూజ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. ఈ నాప్కిన్ అనేది లేడీస్ కి అందరికి కూడా చాలా అవసరము. ప్రతి ఒక్కరింట్లో కూడా మనం బయట ఈ రోజున చూస్తే రకరకాల బ్రాండ్స్ వస్తున్నాయి ప్యాడ్స్ అనేటివి. అవి వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది అవడము, ఆ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి లివర్ ఇన్ఫెక్షన్ రావడము, ఇలా దాని వల్ల క్యాన్సర్ కూడా వచ్చే కారణాలు ఉన్నాయండి. చాలా మంది లేడీసే ఎక్కువ క్యాన్సర్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. యూరినరీ ప్రాబ్లమ్స్ తోటి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా మనకి ప్రతి మంత్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అటువంటప్పుడు బయట దొరికే ఏ అయితే ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారో ఆ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటీ లేకుండా ఏ పడితే అవి తయారు చేస్తున్నారు. ఈ రోజున మార్కెట్ లో ఎన్నో రకాల బ్రాండ్స్ వస్తున్నాయి. ఆ బ్రాండ్స్ ఏ పడితే అవి వాటిని యూజ్ చేయడం వల్ల అందులో ఏముంటాయో తెలియదు, ఎలా తయారు చేస్తున్నారో తెలియదు. మనం వాటన్నిటిని యూజ్ చేసుకోవడం వల్ల ప్లాస్టిక్ ఇవన్నీ కూడా దాంట్లో మనకి చేయడం జరుగుతుంది. వాటన్నిటిని యూజ్ చేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ అయ్యి దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్లస్ యూరిన్ నుంచి మనకి లివర్ నుంచి తర్వాత క్యాన్సర్ రావడం, ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఒక కారణం అండి క్యాన్సర్ రావడానికి. ముఖ్య కారణం లేడీస్ లో ఓన్లీ కుకింగ్ ఆయిలే కాదు, కుకింగ్ ఆయిల్ వాడుకోవడం వల్ల అక్కడ మన వేపరైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ పొగలు ఏదైతే ఉంటాయో అవి పీల్చుకోవడం వల్ల మనకి దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చేదానికే ఉంటుంది. ఎందుకంటే కెమికల్ ఈ రోజున మన బయట దొరికే కుకింగ్ ఆయిల్ ఎలా ఉంటుందంటే మన పల్లీలేమో 130 రూపీస్ ఉంటే కుకింగ్ ఆయిల్ వచ్చేసి 140 రూపీస్, 130 రూపీస్, 110 రూపీస్ కూడా దొరికిన రోజులు. కానీ అదే 1 కిలో పల్లీలు తీసుకుంటే 1 కిలో కుకింగ్ ఆయిల్ వస్తుందా? రాదు కదా. మినిమం 3 లీటర్లు 3 కిలోలు రా మెటీరియల్ ఏంది 1 లీటర్ మనకి కుకింగ్ ఆయిల్ అనేది రాదు. సో మనకి అంత కాస్ట్ పెట్టి ఈ రోజున మనకి అందించాలంటే అందరూ తీసుకోలేకపోవచ్చు. కంపెనీ కూడా మనకి అంత కాస్ట్ పెట్టి ఒరిజినల్ గా తయారు చేస్తే కంపెనీ నష్టపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని కెమికల్స్ కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కుకింగ్ ఆయిల్ వాడుకోవడం వల్ల వంట చేసేటప్పుడు ఎక్కువ కిచెన్ లో మనమే ఉంటాం. దాని వల్ల కూడా వచ్చే ఏ అయితే వేపరైజేషన్ పొగలు ఉంటాయి కదా, మనం కర్రీస్ చేసేటప్పుడు కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు కానీ వచ్చే వేపరైజేషన్ ఏవైతే ఉంటాయో ఆ వేపరైజేషన్ పీల్చుకోవడం వల్ల కొంత ఒక కారణం అనమాట లేడీస్ కి క్యాన్సర్ రావడానికి. దాంతో పాటు ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు అందరూ వంట చేసే వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. చేయని వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అంటే ఈ రోజున వాళ్ళు ఏమన్నా మందు తాగుతున్నారా, లేకపోతే గుట్కాలు తింటున్నారా, లేకపోతే ఇంకేమన్నా చెడు వ్యసనాలకి అలవాటు పడున్నారా? లేదు కదా. కానీ లేడీస్ కి చాలా చాలా ప్రాబ్లం తోటి ఇబ్బంది పడేదానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ శానిటరీ నాప్కిన్స్ అండి. బయట దొరికే శానిటరీ నాప్కిన్స్ దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మన ఈ డ్యూ గార్డెన్
ఎప్పుడు ఎవరైతే వాడతారో ఈ శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల దాంట్లో ఒక చిప్ అనేది ఉంటుంది. సన్‌రైజర్స్ ద్వారా మనకి తయారు చేయబడిందనమాట. చిన్న చిప్పు పెడతారు. దానివల్ల కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల మన స్టమక్ పెయిన్ తగ్గిస్తుంది. కొంతమంది స్టమక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతుంటారు. అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావు. క్యాన్సర్ ఇవన్నీ కూడా రాదు. అదేవిధంగా ఈ నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల ఇది మనం బయట పడేసినా కూడా భూమిలో కలిసిపోతుందనమాట. ఇప్పుడు మనం బయట వాడేటివి చూడండి. అది మనం యూజ్ చేసి పడేసాక వాతావరణం బయట నేచర్‌కి కూడా హాని కలిగిస్తుంది. కానీ మన శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే ఒక గ్లాస్ వాటర్‌లో 2 గ్లాసు వాటర్ తీసుకొని, ఆ గ్లాసుల్లో మనం బయట తీసుకున్న శానిటరీ నాప్కిన్ ఉంటుంది. అదే విధంగా ఇందులో ఉండే నాప్కిన్ తీసుకొని మనం ఒకసారి డెమో ఏసినట్లయితే ఇదేమో వాటర్ ఎక్కువ పీల్చుకోదండి బయటుండేది. అదే విధంగా కలిసిపోదు. కానీ మన శానిటరీ నాప్కిన్ చూడండి, సాల్ట్ ఏసి డైల్యూట్ చేయండి. వాటర్‌లో కలపండి. ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే విధంగా అది డైల్యూట్ అయిపోతుంది. అంటే భూమిలో కూడా కలిసిపోతుంది. దీనివల్ల ఎవరికీ హానికరం కాదు. కాబట్టి న్యాచురల్‌గా ఉంది ఈ శానిటరీ నాప్కిన్. దీని కాస్ట్ వచ్చేసి ₹190 అండి. దీంట్లో 10 ఉంటాయన్నమాట. ఈ 10 అనేది కూడా లాంగు, షార్ట్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఈ మధ్యలో దాదాపు ఒక 6 మంత్స్ పైనే కంపెనీ ఆపేయడం జరిగింది. ఇంతకుముందు ₹250 ఉన్నింది దీని కాస్టు. కానీ ఇప్పుడు ₹190కే మళ్ళీ మన కంపెనీ ఈ మంత్ 2వ తారీఖు నుంచే రిలీజ్ చేశారు. అందరికి కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇవి వాడుకుంటే మళ్ళీ వేరే వాడరు. దీనివల్ల చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరింట్లో మీకు వైఫ్స్ ఉంటారు, పిల్లలుంటారు, ఒక సిస్టర్ ఉంటారు, అలాగే మదర్ ఉంటారు. ఎవరైనా కూడా ఇవి మనం యూజ్ చేసుకునేటివి కాదు గదా! మనకు అవసరం లేదని అనుకోకుండా మనం తీసుకునే ప్రతిసారి కూడా ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు కూడా ఇది కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు ఆరోగ్యాన్ని మరొక రకంగా మనం ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది వాడుకోవడం వల్ల మనం మంచి రిజల్ట్ తీసుకోవచ్చు బయట వాటి కంటే కూడా. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మనం శతావారి మ్యాక్స్ ఒకటి చెప్పుకున్నాము. అదే విధంగా ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి క్రాన్బెర్రీ గురించి చెప్పుకున్నాము. హెయిర్, స్కిన్, నెయిల్ దాని గురించి చెప్పుకున్నాము. ఇంటిమేట్ హోమ్ వాష్ గురించి చెప్పుకున్నాము. అదే విధంగా శానిటరీ నాప్కిన్స్ వీటన్నిటి గురించి చెప్పుకున్నాము. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాడుకోండి. మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. మేము ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన